హాయ్ ఫ్రెండ్స్ 2024 ఐపీఎల్లో 7th మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరగబోతోంది. సో ఒక రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు వాళ్ళు రివెంజ్ తీర్చుకోవడానికి చెన్నైకి వెళ్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే రెండు టీమ్స్ కూడా విజయాలు సాధించే వాళ్ళ మొదటి మ్యాచ్ల్లో. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అన్న అనాలిసిస్ అనేది క్లియర్గా తెలుసుకుందాము. అయితే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఎందుకంటే ఇది ఫైనల్ ప్రెడిక్షన్ కాదనమాట. సో ప్రెడిక్షన్ చేంజ్ చేయాల్సి వస్తే నేను అక్కడే అప్డేట్ చేస్తాను. సో ఇప్పటివరకు అయితే ప్రెడిక్షన్స్ చేంజ్ చేయలేదు. బట్ టోర్నమెంట్ ముందుకు వెళ్ళే కొద్దీ మ్యాచెస్ అనేవి టఫ్ అవుతాయి. సో అది ఏ క్షణంలో అయినా సరే నేను ప్రెడిక్షన్ చేంజ్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఎలెవెన్ గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి. మరీ ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ టీం గురించి. ఎందుకంటే మతీషా పత్రానా సో సిఎస్కే క్యాంప్లో జాయిన్ అయిపోయాడు. మరి ఈ మ్యాచ్కి అతను ప్లేయింగ్ ఎలెవెన్లోకి వస్తాడా? ఎందుకు అంటే మతీషా పత్రానాకు చాలా మంచి రికార్డు ఉందన్నమాట. అంటే లాస్ట్ ఐపీఎల్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సిఎస్కేకి గో టు మ్యాన్ లాగా అయిపోతున్నాడు. మరి అలాంటి బౌలర్ని పక్కకు పెట్టి ఈ మ్యాచ్లోకి కంటిన్యూ అవుతుందా చెన్నై సూపర్ కింగ్స్? ఎందుకంటే ముస్తఫిజర్ రెహమాన్ మతీషా పత్రానా ప్లేస్లోకి వచ్చాడు. ఫస్ట్ మ్యాచ్లో 4 వికెట్స్ తీసుకున్నాడు. మరి ఇప్పుడు అతన్ని పక్కనకి పెడతారా అంటే చాలా కష్టం అనమాట. ఎందుకు అంటే ముస్తఫిజర్ రెహమాన్ బౌలింగ్ స్టైల్కి చెన్నై పిచ్కి కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. సో అతను ఈ ఐపీఎల్లో చాలా మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్లో డైరెక్ట్గా ఉండి. సో అతన్ని పక్కకు పెట్టకుంటే ఇంకెవరిని పెట్టాలి? డారెల్ మిచెల్ అన్నా పెట్టాలి, లేకుంటే మహీషా తీక్సాన్ అన్నా పెట్టాలి. సో డారెల్ మిచెల్ని పెట్టే ఛాన్సెస్ కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి. బట్ మహీషా తీక్సాన్ అయితే పెట్టడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఒకవేళ జరిగితే జరగచ్చు. ఎందుకు అంటే వాళ్ళకు రెగ్యులర్ స్పిన్నర్ అతను టీంలో. సో అతడు కాకుండా ఇంకొక స్పిన్నర్ని టీంలో పెట్టుకోవచ్చు, ఇండియన్ స్పిన్నర్స్ని. కానీ అతను గో టు మ్యాన్ అనమాట. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే బౌలింగ్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్ అయినా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్తో పోలిస్తే అతను ద బెస్ట్ అనమాట. సో అందుకే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఎలా అని చెప్పి ఒకవేళ మతీషా పత్రానా ప్లేయింగ్ ఎలెవెన్లోకి రావాలి అంటే మాత్రం డారెల్ మిచెల్ని పక్కకు పెట్టి ఆ టీంలో ఆ ప్లేస్లోకి ఇండియన్ బ్యాట్స్మెన్ని చూస్ చేసుకుని వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రచిన్ రవీంద్రను పక్కన పెట్టే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. సో ఒకసారి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం. సో రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారెల్ మిచెల్ లేదా ఎవరో ఒక ఇండియన్ బ్యాట్స్మెన్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, మహీషా తీక్సానా లేదా మతీషా పత్రానా, ముస్తఫిజర్ రెహమాన్, తుషార్ దేశ్పాండే, ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దుబే. సో చెప్పాను కదా, మతీషా పత్రానా ప్లేస్ అంతా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఏదో ఒక పేరు పెట్టి ప్లేయింగ్ ఎలెవెన్ అనౌన్స్ చేయొచ్చు. బట్ చూద్దాం ఏం జరుగుతుందో, ఎలా వస్తారు. ఎందుకంటే విన్నింగ్ టీంని ఎక్కువగా చేంజ్ చేయదు చెన్నై సూపర్ కింగ్స్, ఇది కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఒక ప్లేయర్ని పెట్టుకోవడానికి 2-3 చేంజెస్ కూడా చేసే టీం కాదు చెన్నై సూపర్ కింగ్స్. మనం ఫాలో అవుతూ వచ్చామంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని కానీ వాళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ చేంజెస్ని కానీ. సో సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్తో వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక నెక్స్ట్ చూసాము అంటే గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ ఎలెవెన్. సో వీళ్ళైతే నాకు తెలిసి ఎటువంటి చేంజెస్ చేసుకోకుండానే ప్లేయింగ్ ఎలెవెన్లోకి వస్తారనిపిస్తుంది. ఎందుకంటే విన్నింగ్ టీం, దాంతోపాటుగా టీంలో సాయి కిషోర్ అవ్వచ్చు, లేకుంటే రషీద్ ఖాన్ అవ్వచ్చు, మంచి స్పిన్నర్స్ ఉన్నారు ఆల్రెడీ. ఒకవేళ ఏమన్నా వస్తే ఇంకొక ఎక్స్ట్రా స్పిన్నర్ని యాడ్ చేసుకొని రావచ్చేమో. బట్ నేనైతే అలా వస్తారు అనుకోవట్లేదు. సో ఒకసారి చూసాము అంటే శుభ్మన్ గిల్, రుద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ టెవేటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మ. సో ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్లోని ప్లేయర్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ టీమ్ రీసెంట్ పర్ఫార్మెన్స్. అంటే రీసెంట్ అంటే ఇంతకుముందు వాళ్ళు ఆడిన మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేశారు ఆ విషయం తెలుసుకుందాం. సో ఒకసారి చూసాము అంటే రుతురాజ్ గైక్వాడ్ 304 రన్స్ చేశాడు అగేనెస్ట్ గుజరాత్ టైటన్స్. 60.8 యావరేజ్ ఉంది. రచిన్ రవీంద్ర అయితే ఇంతవరకు ఆడలేదు. అజింక్య రహానే 2 ఇన్నింగ్స్లో 44 రన్స్ చేశాడు. డారెల్ మిచెల్ కూడా ఎప్పుడు గుజరాత్ టైటన్స్తో ఆడలేదు. శివం దుబే 71 రన్స్ చేశాడు. సమీర్ రిజ్వీ కూడా ఎప్పుడు ఆడలేదు. ఇక ఎంఎస్ ధోని 22 రన్స్ చేశాడు. రవీంద్ర జడేజా 60 రన్స్ అండ్ 5 వికెట్స్ తీసుకున్నాడు అగేనెస్ట్ గుజరాత్ టైటన్స్. ఇక దీపక్ చాహర్ 3 వికెట్స్ తీసుకున్నాడు. తుషార్ దేశ్పాండే 2 వికెట్స్ తీసుకున్నాడు. మహీషా తీక్సానా 4 వికెట్స్ తీసుకున్నాడు. ముస్తఫిజర్ రెహమాన్ 3 వికెట్స్. అంటే ముస్తఫిజర్ రెహమాన్ అగైనెస్ట్ గుజరాత్ టైటన్స్ అనమాట. ఇప్పుడు సిఎస్కేలో ఉన్నాడు కాబట్టి అతను అగైనెస్ట్ ఆడినప్పుడు 3 వికెట్స్ ఎప్పుడు తీసుకొని ఉన్నాడు అనమాట. ఈ విధంగా ఉంది పర్ఫార్మెన్స్. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేశారు ఒకసారి చూసాము అంటే శుభ్మన్ గిల్ 340 రన్స్ చేశాడు అగైనెస్ట్ సిఎస్కే. రుద్ధిమాన్ సాహా 344 రన్స్ చేశాడు. సాయి సుదర్శన్ 118 రన్స్ చేశాడు.
అజ్మతుల్లా ఉమర్జా ఎప్పుడు ఆడలేదు. డేవిడ్ మిల్లర్ 368 రన్స్ చేశాడు. రాహుల్ టెవేటియా 68 రన్స్ అండ్ 8 వికెట్స్ తీసుకున్నాడు అగేన్స్ట్ సిఎస్కే. విజయ్ శంకర్ 176 రన్స్ చేశాడు, 2 వికెట్స్ తీసుకున్నాడు. రషీద్ ఖాన్ 128 రన్స్ అండ్ 14 వికెట్స్ తీసుకున్నాడు. ఉమేష్ యాదవ్ కూడా 14 వికెట్స్ తీసుకున్నాడు అగేన్స్ట్ సిఎస్కే. సాయి కిషోర్ 1 వికెట్. స్పెన్సర్ జాన్సన్ ఎప్పుడు ఆడలేదు. మోహిత్ శర్మ 7 వికెట్స్ తీసుకున్నాడు. సో ఒకసారి చూసాము అంటే చాలా మంది ప్లేయర్స్ అనమాట గుజరాత్ టైటన్స్ వాళ్ళకి అగేన్స్ట్ గా చూసినప్పుడు సిఎస్కేకి అగేన్స్ట్ గా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. మరీ ముఖ్యంగా ఇక్కడ డేవిడ్ మిల్లర్ చాలా డేంజరస్ గా ఆడతాడు సిఎస్కే టీం అంటేనే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ప్లేయర్ బ్యాట్లు అనమాట, ఇంపార్టెంట్ ప్లేయర్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ బౌలర్స్ సిఎస్కే వాళ్ళకి తెలుసుకుందాము. సో రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటి వరకు మోహిత్ శర్మ బౌలింగ్లో 11 రన్స్ చేసి ఒక్కసారి అవుట్ అయ్యాడు. 183 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ రషీద్ ఖాన్ 95 రన్స్ చేశాడు, 2 సార్లు అవుట్ అయ్యాడు. 158 స్ట్రైక్ రేట్ ఉంది. రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ ఉమేష్ యాదవ్ 12 రన్స్ చేశాడు, ఒకసారి అవుట్ అయ్యాడు. 100 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఒకసారి చూసాము అంటే ఇంపార్టెంట్ బౌలర్స్ అయినా అంటే పవర్ ప్లేలో ముఖ్యంగా రషీద్ ఖాన్ బౌలింగ్ చేస్తాడు, ఉమేష్ యాదవ్ బౌలింగ్ చేస్తాడు. కాబట్టి రేపు థ్రెట్ అన్నది రుతురాజ్ గైక్వాడ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఉమేష్ యాదవ్ బౌలింగ్లో మంచి స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు. ఇక మోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొని వస్తే కొంచెం లేట్గానే అతనికి బౌలింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది పవర్ ప్లేలో కాకుండా. ఇక మిగతా బౌలర్స్ని రుతురాజ్ గైక్వాడ్ ఆడాడు కానీ పెద్దగా వికెట్స్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. మీకు తెలుసు వీళ్ళిద్దరి మధ్య జరిగింది కేవలం 5 మ్యాచెస్ మాత్రమే. ఇక నెక్స్ట్ చూసాము అంటే రహానే వర్సెస్ రషీద్ ఖాన్ అనమాట. 54 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు. 135 స్ట్రైక్ రేట్. రహానే వర్సెస్ ఉమేష్ యాదవ్ 112 రన్స్, 2 సార్లు అవుట్ అయ్యాడు. 153 స్ట్రైక్ రేట్. రహానే వర్సెస్ మోహిత్ శర్మ 72 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 144 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ జడేజా వర్సెస్ మనం గుజరాత్ టైటన్స్ బౌలర్స్ చూసాము అంటే పెద్దగా ఎక్కువ మందిని ఫేస్ చేయలేదు జడేజా. అంటే ఫేస్ చేసినా సరే పెద్దగా వికెట్స్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు, తక్కువ రన్స్ చేశాడు, బాగానే హ్యాండిల్ చేశాడు. బట్ ఉమేష్ యాదవ్ బౌలింగ్లో చూసాము అంటే 15 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు. 88 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ మనం ధోని వర్సెస్ గుజరాత్ టైటన్స్ బౌలర్స్ ఒకసారి చూసాము అంటే రషీద్ ఖాన్ బౌలింగ్లో 24 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు. 68 స్ట్రైక్ రేట్. ఎంఎస్ ధోని వర్సెస్ ఉమేష్ యాదవ్ 79 రన్స్ అండ్ ఒక్కసారి అవుట్ అయ్యాడు. 192 స్ట్రైక్ రేట్. ఎంఎస్ ధోని వర్సెస్ మోహిత్ శర్మ 48 రన్స్, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. 192 స్ట్రైక్ రేట్. సో ధోని ఫ్యాన్స్కి ఒక హ్యాపీ న్యూస్ అనమాట. ఒకసారి చూసాము అంటే లాస్ట్లో బౌలింగ్ చేసే అంటే డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేసే మోహిత్ శర్మ వచ్చి ఉమేష్ యాదవ్ బౌలింగ్లో ధోనికి 192 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఒకవేళ రేపు లాస్ట్లో వచ్చి ధోని మెరుపులు మెరిపిస్తే చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ చూసాము అంటే శుభ్మన్ గిల్ వర్సెస్ పతిరానా 5 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు. 83 స్ట్రైక్ రేట్. శుభ్మన్ గిల్ వర్సెస్ జడేజా 71 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు. 139 స్ట్రైక్ రేట్. శుభ్మన్ గిల్ వర్సెస్ దీపక్ చాహర్ 71 రన్స్, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. 136 స్ట్రైక్ రేట్. శుభ్మన్ గిల్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 36 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 116 స్ట్రైక్ రేట్. సో ప్రతి ఒక్క బౌలర్కి మంచి రికార్డే కనిపిస్తుంది శుభ్మన్ గిల్ పైన. సో రేపు నాకు తెలిసి శుభ్మన్ గిల్ ఎక్కువ రన్స్ చేయడేమో అనిపిస్తుంది. అంటే 50లు 70లు కాకుండా కొంచెం బిలో 30 లేకుంటే 30, 40 ఆ రేంజ్లో రన్స్ చేస్తాడు. లేకుంటే త్వరగా అవుట్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక నెక్స్ట్ చూసాము అంటే వృద్ధిమాన్ సాహా 57 రన్స్, 2 అవుట్స్, 139 స్ట్రైక్ రేట్. వృద్ధిమాన్ సాహా వర్సెస్ జడేజా 48 రన్స్, 2 అవుట్స్, 114 స్ట్రైక్ రేట్. సో ఈ విధంగా ఉంది సాహా పర్ఫార్మెన్స్. అంటే మంచి స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ పైన. అండ్ జడేజా బౌలింగ్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ డేవిడ్ మిల్లర్ చాలా డేంజరస్ ప్లేయర్ అని చెప్పి ఆల్రెడీ. డేవిడ్ మిల్లర్ వర్సెస్ జడేజా చూసాము అంటే 119 రన్స్, 2 అవుట్స్, 170 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. డేవిడ్ మిల్లర్ వర్సెస్ దీపక్ చాహర్ 14 రన్స్, 1 అవుట్, 116 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక మిగతా వాళ్ళని ఫేస్ చేసిన వికెట్స్ ఇవ్వలేదు, కొన్నిసార్లు నాట్అవుట్గా కూడా నిలిచాడు. మీకు గుర్తున్నాయంటే డేవిడ్ మిల్లర్ వర్సెస్ సిఎస్కే మ్యాచెస్. సో ఇక నెక్స్ట్ సాయి సుదర్శన్ చూసాము అంటే వర్సెస్ పతిరానా బౌలింగ్లో 34 రన్స్, ఒక్కసారి అవుట్ అయ్యాడు. 242 స్ట్రైక్ రేట్. అండ్ సాయి సుదర్శన్ కేవలం 2 ఇన్నింగ్స్లు మాత్రమే ఆడాడు చెన్నై సూపర్ కింగ్స్ అగైన్స్ట్గా. ఒకసారి 96 రన్స్ ఏమో చేశాడు. అండ్ చెన్నై వర్సెస్ జీటీ గేమ్స్ చూసుకున్నాము అంటే సాయి సుదర్శన్ దే హైయెస్ట్ స్కోర్ అనమాట 96 రన్స్. సో ఈ విధంగా ఉందన్నమాట ప్లేయర్ బ్యాట్లు అనేది. ఇక హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే రెండు టీమ్స్ మధ్య టోటల్గా 5 మ్యాచెస్ జరిగితే అందులో సిఎస్కే 2 సార్లు గెలిస్తే జీటీ 3 సార్లు గెలిచింది. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు సిఎస్కే ఒకసారి గెలిచింది, జీటీ ఎప్పుడు గెలవలేదు. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు సిఎస్కే ఒక్కసారి, జీటీ 3 సార్లు. సో ఈ విధంగా జరిగింది ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్. ఇక చెన్నై పిచ్, సో లాస్ట్ మ్యాచ్లో కూడా చూసామన్నమాట. స్లో పిచ్ అండ్ స్పిన్నర్స్కి అసిస్ట్ చేస్తుంది. దాంతో పాటుగా స్లో వేరియేషన్స్ ఉన్న బౌలర్స్కి అంటే ముస్తఫిజుర్ రెహమాన్ మనం చూసాం చాలా అద్భుతంగా. అంటే ఈ టీంలో మోహిత్ శర్మ కూడా అలాంటి బౌలరే. సో మంచి పిచ్ అనమాట. బ్యాటింగ్ అంటే పూర్తి బ్యాటింగ్ అనుకూలించదు, బట్ ట్రై చేస్తే 170 స్కోర్ ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. సో 170, 180 కూడా వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అండ్ అలాగే 150 to 170 మధ్య స్కోర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి.
సో స్లో పిచ్ అని ఆల్రెడీ చెప్పాను, స్పిన్ పిచ్. ఇక లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నాము అంటే పేస్కి 70 వికెట్స్ పడితే స్పిన్కి 47 వికెట్స్. మరి మీరు అప్పుడు క్వశ్చన్ అడుగుతారనమాట, స్పిన్ పిచ్ అంటున్నావు మరి ఎందుకు స్పిన్కి తక్కువ పడ్డ వికెట్స్ అని. సో చెన్నైలో గేమ్ అనగానే స్పిన్నర్స్కి కొంచెం ప్రిపేర్ అవుతారనమాట ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా. ఆ టైంలో స్పిన్నర్స్ని కొంచెం స్లోగా ఆడుకోవడం, తర్వాత హిట్టింగ్ చేద్దామని చెప్పి లాస్ట్లో ఆడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఇక్కడ టోటల్గా 131 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 69 టైమ్స్ గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 60 టైమ్స్ గెలిచింది. నో రిజల్ట్ 2 సార్లు జరిగింది. సో టాస్ ఎవరు గెలిచినా పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు చెన్నైలో. బట్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు కొంచెం అడ్వాంటేజ్ ఎలా వస్తుంది అంటే పిచ్ అనేది స్లోగా అయిపోతుంది సెకండ్ ఇన్నింగ్స్కి. ఆ టైంలో స్పిన్నర్స్ని యూజ్ చేస్తే ఆ టీం గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఫస్ట్ టైం బ్యాటింగ్ ప్రిఫర్ చేస్తాను నేనైతే అక్కడ. సో మరి రుతురాజ్ గైక్వాడ్ కానీ శుభ్మన్ గిల్ కానీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూద్దాం. ఇక ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 162, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 150. సో ఈ విధంగా ఉంది. మరి అనాలిసిస్ మొత్తం చూశారు కదా. ఒక టీంని సపోర్ట్ చేస్తూ కాకుండా మీకు ఇష్టమైన టీం కాకుండా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇక నా ప్రిడిక్షన్ విషయానికి వచ్చాను అంటే చెన్నై సూపర్ కింగ్స్కి మ్యాచ్ అగైనెస్ట్గా చిదంబరం స్టేడియంలో, అంటే అక్కడ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరిగినప్పుడు నేనైతే ఏ ఆపోజిట్ టీంకి ప్రిడిక్షన్ ఇవ్వాలనుకోను అనమాట. ఎందుకు అంటే మీకు చెప్తాను. టోటల్ ఉన్న ఐపీఎల్ అన్ని టీమ్స్లో కల్లా వాళ్ళ హోమ్ గ్రౌండ్స్లో అతి ఎక్కువ విన్నింగ్ పర్సెంటేజ్ ఉన్న టీం చెన్నై సూపర్ కింగ్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళి గెలవడం కొంచెం కష్టమైన విషయమే ఏ టీంకైనా, వాళ్ళ డెన్ అంటారు దాన్ని. సో అలాంటప్పుడు నేనైతే చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. బట్ ఇది ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. సో డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మనం ఒకవేళ మనం మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ప్లేయింగ్ 11 ప్రకారం కానీ లేకుంటే పిచ్ రిపోర్ట్ ప్రకారం కానీ అక్కడ ప్రిడిక్షన్ చేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.